వెల్కమ్ సార్. మీకు ఏ కేటగిరీలో ఈ అవార్డు వచ్చింది, మీరు ఎలా ఫీల్ అయ్యారు, మీ అప్కమింగ్ ప్రాజెక్ట్ చెప్పండి. యాక్చువల్గా ఈ అవార్డు రావడానికి ముఖ్య కారణం నా ఎక్రామ్ మూవీకి సంబంధించి ప్రమోషన్ విషయంలో నేను కష్టపడిన విధానమే సోషల్ మీడియాలో ఈరోజు నాకు మైలేజ్ స్టార్ అనే అవార్డు ప్రజెంట్ చేయడం జరిగింది. సో అభిమానులు ఇచ్చిన అవార్డు హ్యాపీగా భావించాను. సో దాన్నే ఈరోజు ఇంటర్నేషనల్ ఫెస్టివల్లో ఇంత పెద్ద స్టేజ్ మీద అందుకోవడం చాలా రియల్గా హ్యాపీగా ఉంది. అయితే స్టేజ్ మీద నేను ఒక విషయం మర్చిపోయాను. ముఖ్యంగా మీడియా వారికి మెనీ థ్యాంక్స్ కదా. మీరు లేని ప్రోగ్రామ్ లేదు, మా చిన్న హీరోలు ఎవరూ లేరు. సో ఇలాంటి వాళ్ళ వల్లే మేము హీరోలుగా హైలైట్ అవుతాం. సో నా ఫ్యూచర్ ఫిలిమ్స్ వచ్చేసి నెక్స్ట్ ట్రావెలర్ అనే మూవీ షూట్ స్టార్ట్ అవుతుంది, అది చేయాలి. అలానే ఈరోజు గుర్రం విజయ్ గారు రిలీజ్ చేశారు సరే కావాలి అనే మూవీలో కూడా మనకి అవకాశం వచ్చింది. ఈరోజే సార్ మాట్లాడారు. సో అది కూడా ఈ ప్రోగ్రామ్ ద్వారా నాకు అవకాశం వచ్చింది. ముఖ్యంగా ఏంటంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈ మైలేజ్ స్టార్ అనే పదం సోషల్ మీడియాలో క్రియేట్ అయింది, సోషల్ మీడియాలో పుట్టిన పదం. సో మీ మీడియా వాళ్ళు కూడా దీన్ని కొంచెం హైలైట్ చేసి నాకు హెల్ప్ అవుతారని కోరుకుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. నేను మీ శివ. థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ ఆన్ సిటీ. ఆల్ ది బెస్ట్.